'కృష్ణ లీల' మూవీ గురించి తెలుసుకుందాం. మనం ఆల్రెడీ 'కృష్ణ హీజ్ లీల' మూవీ సిద్దు జొన్నలగడ్డ నటించిన మూవీ అనుకొనిండారు. కానీ ఇది 'కృష్ణ లీల'. ఆహ్, ఈ ఈ మూవీ హీరో దేవన్ యాక్ట్ చేశాడు. అయితే ఒకప్పుడు మనకు డిస్ట్రిక్ట్ జడ్జిగా ఎన్నో కేసులు తీర్పిచ్చిన అనిల్ ఈ కథ అందించగా, దేవన్ ఓన్‌గా డైరెక్ట్ చేసుకొని ఈ మూవీని చేశారు. అయితే ఈ అనిల్ భార్యే ఈ మూవీని ప్రొడ్యూస్ చేసి మనకు నవంబర్ 7 రిలీజ్ అయింది. అయితే ఇది ఎలా ఉంది అని ఇప్పటివరకు చూడనట్లయితే డిఫరెంట్‌గా అయితే హీరో ఒక సింపుల్ చెప్పాలంటే హీరో అమెరికా నుంచి ఒక గురువుని కలిసడానికి వస్తాడు. అయితే తన చెల్లెలి పెళ్లి గురించి ఇండియాకి వచ్చి హోమ్ మినిస్టర్ కూతురైన హీరోయిన్‌ను ధన్య బాలకృష్ణను చూసి ఇష్టపడతాడు. అయితే హీరోయిన్‌కు అతనికి ఏదో పూర్వజన్మలో ఉన్న అనుబంధంగా అతనికి గుర్తొచ్చి అప్పుడు అతని యొక్క యోగా గురువుని అప్పుడు పెళ్లి చేసుకోలేకపోతాడు. ఎప్పుడైనా పెళ్లి చేసుకుందామనే ప్రయత్నంతో అమ్మాయి చుట్టూ తిరుగుతాడు. ఆ అమ్మాయికి అర్థం కాదు. ఆ అమ్మాయికి అబ్బాయిలంటే కోపం. సొంత కాలేజీకి రావడం వల్ల అబ్బాయిలని ఏడిపిస్తూ ఉంటుంది. అయితే విహారీ తన చెల్లెలు బృందం అయినప్పటికీ విహారీ ఆమెను ప్రేమలో పడతాడు. అంతేకాకుండా ఆమె గత జన్మ గుర్తొస్తూ ఉంటాయి కాబట్టి బృందాన్ని ప్రేమలో పడేయడానికి చాలా ప్రయత్నించిన ఆమె ఎన్ని పట్టించుకోకుండా తిట్టి కొట్టి చంపించే ప్రయత్నం చేస్తుంది. అయితే ఈ హీరో పేరెంట్స్ అయిన పృథ్వీ, రజిత చాలా ట్రై చేస్తారు పెళ్ళి తీసుకురావాలని హోమ్ మినిస్టర్ దగ్గరికి వెళ్ళి. కానీ ఎక్కడ వీళ్ళు చేసే ప్రయత్నం ఒక్కటంటే ఒక్కటి కుదరదు. వాళ్ళను అవమానించి ఎలా అసలు ఇలాంటి వాళ్ళు మా ఇంటికి వచ్చి మాట్లాడతారా అన్నట్టుగా ఉంటుంది. అసలు అంతగా ఉంటుంది. పోలీస్ స్టేషన్ తీసుకెళ్ళి హోమ్ మినిస్టర్ కూతురు చంపేసిన కేసులు పెట్టి ఒక ఒక పొలిటీషియన్ ఫ్యామిలీ కూతుర్ని లవ్ చేస్తే వాళ్ళు పడే కష్టాలను క్లియర్గా చూపించారు. అయితే వీళ్ళిద్దరు కలుస్తారా లేదా అనేది మెయిన్ అంశం. అయితే గత జన్మల కథాంశం ఈ కథలో ఈ జన్మ నెరవేరడం అనేది చాలా సినిమాల్లో చూసిండొచ్చు. కానీ అదే మూల కథను బేస్ చేసుకొని ఫస్ట్ హాఫ్ కొంచెం ఇబ్బంది పెట్టిన పరిచయాలు, ఎందుకంటే ఇంట్రడక్షన్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఇబ్బంది పెట్టిన కొన్ని సీన్లు మనకు లాగ్ చేసినాయి అనిపించదు. కానీ చాలా రోజుల తర్వాత ధన్య బాలకృష్ణ చాలా కొత్తగా చూపించిందని చెప్పాలా. వాళ్ళు పడే రొటీన్ సన్నివేశాలు అయినంత వరకు గత జన్మ అనేది మాత్రం లీడ్‌గా కనిపిస్తది మనకు. ఎలాంటివి అనిపించకుండా చాలా ఎక్సైటింగ్‌గా అనిపిస్తది. అయితే హోమ్ మినిస్టర్ కూతుర్ని లవ్ చేయడం ఈ జన్మలో పడే కష్టాలు మాత్రం వేరే లెవెల్‌లో ఉంటది. మనకు ప్రేక్షకులు అసలు ఏమైంది వీళ్ళిద్దరు కలుస్తారా ఫ్లాష్ బ్యాక్ ఎందుకు వీళ్ళు పెళ్లి చేసుకోలేదనే అంశాలను బాగానే చూపించాడు డైరెక్టర్ అని చెప్పాలా. ఇంకా యాక్టర్స్‌కొస్తే హీరో సొంత డైరెక్షన్ కాబట్టి 2 వేరియేషన్స్ చూపించడానికి బాగానే ట్రై చేసిండు. ఇంకా ఫ్లాష్ బ్యాక్‌లో గ్రామీణ యువతిగా బాగా యాక్ట్ చేసింది ధన్య బాలకృష్ణ. ఇంకా చెప్పాలంటే బబ్లు, పృథ్వీ, రజిత వీళ్ళు కూడా ఆల్రెడీ బెస్ట్ యాక్టర్లే కాబట్టి బాగా యాక్ట్ చేసిండ్రు. సీనియర్ నటుడు వినోద్ కుమార్ కావచ్చు, మరి ఇంకా అంత టెక్నీషియన్ సినిమాటోగ్రఫీ కానీ, బ్యాక్గ్రౌండ్ కానీ, పాటలు కానీ అన్నీ ప్రతి అంశాలు, ఎందుకంటే ఓన్ డైరెక్షన్ ప్రొడ్యూసర్లు కూడా వాళ్ళ ఓన్ కథ కాబట్టి ఎక్కడ టచ్ అవ్వకోకుండా సినిమాని తీసానని చెప్పాలా. అయితే ఒక ఫ్లాష్ బ్యాక్ నేపథ్యంలో వచ్చిన సినిమాను ఒక డెవోషనల్ టచ్ ఇచ్చి హిట్ అవ్వాలని ప్రయత్నం చేసిండు. ఫైనల్గా అతను అమ్మాయి కోసం చనిపోయే ప్రయత్నంలో ఆ అమ్మాయి అతని కోసం దూకి ఆ జన్మ గుర్తు రావడం అనేసి చాలా ఎక్సైటింగ్ అనిపించింది. కొన్ని సీన్స్ మనకు ఎక్సైట్ అనిపించినా కూడా ఓవరాల్ స్క్రీన్ ప్లేను కొంచెం ల్యాగ్ చేసింది అనిపించింది మనకు డైరెక్టర్. ఓవరాల్గా సినిమాను మనకు ఒకసారి వాచబుల్ అని చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు చూడనట్లయితే ఒకసారి చూడొచ్చు. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.